పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. కొన్నేళ్ల కిందట సంగతి బాగా పాపులారిటీ ఉండి ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారంటే ఇక వంటింటికే పరిమితమయ్యే పరిస్థితి. ఇప్పుడు ట్రెండ్ మారింది. మెడలో 3 ముళ్ళు పడితే చాలు టాలీవుడ్ బాలీవుడ్డే కాదు ఏ వుడ్ అయినా సినిమా శ్రీమతులకు ఛాన్స్లు. అదెలా అంటున్నారా? లెట్ us వాచ్ దిస్ స్టోరీ. కొన్ని దశాబ్దాల క్రితం సంగతి. హీరోయిన్లుగా ఇండస్ట్రీలో సెట్ అయ్యి వరుస ఛాన్సులు కొట్టే హీరోయిన్లు ప్రేమలో గొంతుల దాకా కూరుకుపోయినా సరే పెళ్లి చేసుకుందాం డార్లింగ్ ఇలా లవ్వాయనంతో ఎన్నాళ్ళు అని గట్టిగా పట్టుబట్టినా సరే ఆ హీరోయిన్లు సున్నితంగా తిరస్కరించేవారు. మరీ పట్టుబడితే ఆ లవ్వకు బ్రేకప్ కూడా చెప్పేసేవాళ్ళు. అలా కాదని ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్ల అనుకొని పెళ్లి చేసుకున్నారంటే చాలు ఎప్పటిదాకా ఆ హీరోయిన్ అభిమానించి ఆరాధించి తమ గుండెల్లో పెట్టుకున్న అభిమానులు అంతటితో తమ ఫ్యాన్ ఫాలోయింగ్ కు బ్రేకప్ చెప్పేసేవారు. ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గితే తమకి ఇండస్ట్రీలో మనుగడ మటాషే అనుకున్న హీరోయిన్లు పెళ్ళంటే ఆమడ దూరంలో ఉండేవారు. కావాలంటే ప్రేమించుకుందాం రా సీక్రెట్ గా అంటూ తమ ఫియాన్సీలను ఒప్పించేవారు. లేడీ అమితాబ్ విజయశాంతి పెళ్లి చేసుకున్న ఆ విషయాన్ని దశాబ్దాల పాటు సీక్రెట్ గానే ఉంచేసింది. ఫీల్డ్ నుంచి బాగా దూరం అయ్యాక కొంతకాలం కిందట ఆ విషయాన్ని బయటపెట్టింది. అటు జయప్రద కూడా తనకు శ్రీకాంత్ నహతాకు ఉన్న బంధాన్ని కూడా బయట పెట్టకుండా కాపాడుకుంటూనే వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడో ఆయనతో 3 ముళ్ళు వేయించుకుంది. ఇలా ఎంతో మంది తారలు తమకు పెళ్లైన విషయాన్ని పూర్తి సీక్రెట్ గానే ఉంచేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. అయితే ఇప్పటి తరం హీరోయిన్ల పెళ్లిల విషయంలో ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు సమంత డిమాండ్ ఒక తీరులో ఉంటే ఆమెకు నాగ చైతన్యతో పెళ్లి తర్వాత అది రెండింతలైంది. వరుస సినిమాలతో ఆమె బిజీ అయిపోయింది. విడాకుల తర్వాత కూడా ఆమె హవా కొనసాగుతోంది. టాలీవుడ్ నుంచి అది బాలీవుడ్ కు కూడా ఎగబాకింది. ఇక నయనతార ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురితో ప్రేమలో పడింది. అప్పటికే మంచి స్వింగ్ లో ఉన్నా సరే వారు ఓకే అంటే వెంటనే 7 అడుగులు వేసేందుకు సిద్ధపడింది. అయితే ఓ ఇద్దరితో బ్రేకప్ రావటం, ఆ తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇల్లాలు కావటం, కొద్ది రోజులకి 2 బిడ్డలు తల్లి కావటం జరిగినా సరే పెళ్లి తర్వాత ఆమె కెరియర్ రివ్వున పైకెగిస్తుంది. అప్పట్లో ఓ చిత్రానికి 2-3 కోట్లు తీసుకునే నయన్ ఇప్పుడు ఒక్కో చిత్రానికి 18 కోట్ల దాకా డిమాండ్ చేస్తూ సూపర్ బిజీ హీరోయిన్ అయిపోయింది. అటు బాలీవుడ్ లో కెత్రినా కైఫ్, ఆలియా భట్, దీపికా పదుకోన్, కియారా అద్వానీలు కూడా చక్కగా పెళ్లిళ్ళు చేసుకున్నారు. రియల్ లైఫ్ లో ఇల్లాలుగా, రియల్ లైఫ్ లో హీరో లవర్లుగా గతంలో కంటే ఎక్కువ సినిమాలు చేస్తూ అటు వ్యక్తిగత జీవితాన్ని ఇటు వృత్తిగత జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లకు పెళ్లిళ్ళయ్యాయన్న విషయాన్నే పక్కన పెట్టేసిన అభిమానులు వారి పట్ల గతంలో కంటే ఎక్కువ అభిమానాన్ని కురిపిస్తున్నారు. దీంతో ఆ హీరోయిన్ల పరిస్థితి పెళ్లికి ముందు సినిమాలైతే పెళ్లైన తర్వాత 6 సినిమాలు అన్న చందంగా సాగిపోతోంది. తాజాగా 15 ఏళ్ల నుంచి ప్రేమ లోకాల్లో విహరిస్తున్న కీర్తి సురేష్ ఉన్నట్టుండి తన పెళ్లి డేట్ ను ప్రకటించేసి ఎంచక్క కీర్తి యాంటోనీగా మారిపోయింది. పెళ్లైన 10 రోజులకే మళ్లీ సినిమా ప్రపంచంలోకి దూకేసింది. బేబీ జాన్ సినిమా ప్రమోషన్ లో బిజీ అయింది. ఈ సినిమా సక్సెస్ కొట్టిందంటే చాలు ఆమె కూడా బాలీవుడ్ లో మరి స్టార్ హీరోయిన్ గా మారిపోతుందనడంతో సందేహం అక్కర్లేదు. ఇక కొన్నేళ్ల కిందట తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా బాలకృష్ణ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసిన జూనియర్ ఐశ్వర్యరాయ్, స్నేహా ఉల్లాల్ కూడా బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి చెప్పి ఓ సినిమా నటుడితో 7 అడుగులు నడవబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు నడుస్తున్న సెంటిమెంట్ ప్రకారం ఈ పెళ్లి జరిగితే స్నేహా ఉల్లాల్ కూడా సినిమా రంగంలో మళ్లీ ఛాన్సులు దక్కించుకుంటుందా, ఫేమస్ అవుతుందా? చూడాలి మరి ఏం జరుగుతుందో.